సమ్మర్‌లో కూల్‌గా తినడానికి కలర్‌ఫుల్ ఐస్ రెడీ అయింది. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఏ టు జెడ్ క్రియేషన్స్. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ ఫ్రూట్ ఐస్ రెసిపీ చూద్దాం. ఈ ఐస్ కోసం వాటర్ మిలన్, మ్యాంగో, కివి, ఆరెంజ్, పొమోగ్రానేట్ మరియు కోకోనట్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాంగో ఐస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మ్యాంగోని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కొంచెం మిల్క్ మరియు హనీ యాడ్ చేసి బ్లెండర్లో బ్లెండ్ చేసి స్మూత్గా మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఐస్ ట్రేలో ఫస్ట్ లేయర్లో మ్యాంగో జ్యూస్, సెకండ్ లేయర్లో కట్ చేసిన మ్యాంగో పీసెస్, మరలా థర్డ్ లేయర్లో మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లిడ్తో క్లోజ్ చేయాలి. ట్రేని కొంచెం ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేసేస్తాయి. ఇంకొక ట్రేలో కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. ఇలా నేను ఈ మ్యాంగో జ్యూస్ని 4 ట్రేస్లో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో ఐస్ ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి బొండంకి ఒక చిన్న హోల్ చేసుకొని ఆ కొబ్బరి నీళ్ళన్నిటిని ఒక బౌల్లోకి ఉంచుకోవాలి. అందులో నానబెట్టిన సబ్జా గింజలు, దానిమ్మ గింజలు మరియు కివి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి షుగర్ కరిగే వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన ఈ కలర్ఫుల్ మిక్స్చర్ని ఐస్ ట్రేస్లో ఫిల్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసిన ఈ ఐస్ హెల్తీగా ఉంటుంది మరియు కిడ్స్కి చాలా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు వాటర్ మిలన్ ఐస్ ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ మిలన్ పీసెస్ని కట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. అలానే లెమన్ని కూడా కట్ చేసుకొని సైడ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లో యాడ్ చేసి కొంచెం సాల్ట్, లెమన్, షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసి ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ని బౌల్లో పోసుకోవాలి. ముందుగా కొన్ని వాటర్ మిలన్ పీసెస్ని కట్ చేసుకొని సైడ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఐస్ ట్రే తీసుకొని అందులో వాటర్ మిలన్ జ్యూస్ని పోర్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని ట్రేస్లో కావాలంటే అన్ని ట్రేస్లో పోర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఆరెంజ్ ఐస్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆరెంజెస్ నుండి జ్యూస్ తీసుకోవాలి. తీసుకున్న జ్యూస్ని ఒక బౌల్లో పోర్ చేసుకోవాలి. అలాగే ఆరెంజెస్ యొక్క పల్పును కూడా బౌల్లో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్కి కొంచెం లెమన్ మరియు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని మీకు ఎన్ని ట్రేస్లో కావాలంటే అన్ని ట్రేస్లో పోర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన కోకోనట్ మిక్చర్ని ఎంటీ స్పేసెస్లో ఫిల్ చేసి క్లోజ్ చేస్తున్నాను, వేస్ట్ కాకూడదని. టోటల్గా 2 ట్రేస్లో 14 పాప్సికల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టి 24 అవర్స్ వదిలేయాలి. 24 అవర్స్ తర్వాత ఐసెస్ పర్ఫెక్ట్గా ఫ్రీజర్లో రెడీ అయ్యాయి. ట్రే నుండి తీసి కలర్ఫుల్ పాప్సికల్స్ సర్వ్ చేస్తున్నాను. చాలా రిఫ్రెషింగ్గా మరియు టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.